హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పెద్ద మైనస్ పాయింట్ని కనిపెట్టింది. అది ఏకంగా ప్రభుత్వాన్ని ముంచే పరిస్థితి వచ్చేలా ఉండడంతో సీఎం చంద్రబాబు అప్రమత్తమయ్యారు. ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. అసలు ఏమైందో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మెడపై ఒక పెద్ద అసంతృప్తి కత్తి వేలాడుతూ ఉంది. ఏ క్షణమైనా అది కసక్కను గుచ్చుకునేలా ఉంది. ఇది గమనించిన ఏపీ సీఎం చంద్రబాబు వెంటనే అలర్ట్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు కావడంతో ఉలిక్కిపడిన ఆయన సీరియస్ మోడ్లోకి వచ్చారు. ఇక దుమ్ము దులిపే పని మొదలుపెట్టారు. చెప్పాలంటే సరైన టైంకే ఆయన అలర్ట్ అయ్యారు అనుకోవాలి. ఎందుకంటే ఉచిత గ్యాస్ సిలిండర్ల పేరుతో ప్రభుత్వానికి పెద్ద బ్యాడ్ నేమ్ వస్తుంది. అది చాప కింద నీరులా నానాటికి పెరిగిపోతుంది. అది ప్రళయం కాకముందే అప్రమత్తమైతే ప్రభుత్వానికే మంచిది. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటూ దీపం 2 పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. కానీ ప్రజల్లో ఈ పథకం అమలు తీరుపై విపరీతమైన ఆగ్రహం ఉంది. ఎందుకంటే చాలా మందికి గ్యాస్ సబ్సిడీ డబ్బు రావట్లేదు. గ్యాస్ ఏజెన్సీ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న ఆటోలకు ఖర్చులవుతున్నాయి తప్ప రూపాయి కూడా రావట్లేదు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిందే అని కొంతమంది అనుకునేంత స్థాయిలో ఈ అంశం ప్రభుత్వంపై ప్రభావం చూపుతోంది. మిగతా పథకాలు ఎలా ఉన్నా గ్యాస్ సబ్సిడీ డబ్బు రాకపోవడంపై మాత్రం ఏపీ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పుడు గనక ఎన్నికలు ఉంటే ఈ ఒక్క అంశంపైనే అవి జరిగితే కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఖాయం. అందుకే సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ఏం జరుగుతుందో ఆయనకు క్లియర్గా అర్థమైంది. అందుకే వెంటనే కీలక ప్రకటన ఒకటి చేశారు. ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల డబ్బులను ముందే లబ్ధిదారుల అకౌంట్లలో వేస్తామని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలు కానీ ఇతర స్థాయిల్లో ఎక్కడా అదనంగా మనీ వసూలు చేసే పరిస్థితి ఉండకూడదని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇలా ముందే డబ్బులు ఇస్తాం అనే మాటను ఇప్పటికీ సీఎం చంద్రబాబు 4సారి చెప్పారు. ఇది వరకు పైపైన చెప్పగా ఈసారి కాస్త గట్టిగా చెప్పారో అనుకోవచ్చు. అయితే ఎప్పుడు ఇస్తారో ఇంకా చెప్పలేదు. అంటే దీనిపై ఫ్రేమ్ వర్క్ జరుగుతోంది అనుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి వచ్చే సంవత్సరం మార్చిలోపు ప్రజలు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందొచ్చు. ఇప్పటికే చాలా మంది ఏప్రిల్లో బుక్ చేసుకున్నారు కూడా. మరి సీఎం చెప్పినట్లు 3 సిలిండర్ల డబ్బులు త్వరగా ఇస్తేనే ఆ మాటకు విలువ ఉంటుంది. జూన్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆ పథకాల కోసం మనీ కూడబెట్టే పని జరుగుతోంది. కాబట్టి ఈ నెలలో ముందుగానే 3 సిలిండర్ల డబ్బులు అకౌంట్లో వేసే పరిస్థితి ఉండదు. జూన్ 12 తర్వాత కూడా వెంటనే అది జరగదు. ఈ లెక్కన జూలైలో ఆ మనీని ఇస్తారని అనుకోవచ్చు. అయితే సీఎం మాత్రం ముందుగానే మనీ ఇచ్చే విషయంలో పట్టుదలతో ఉన్నారు. అలా ఇవ్వకపోతే ప్రజల్లో ప్రభుత్వ పాలనపై ఆగ్రహం పెరుగుతోందని ఆయన గ్రహించారు. ప్రస్తుతం ఏపీలో 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర 877 నుంచి 920 దాకా కూడా ఉంది. అంతటా ఒకే ధర లేదు. కాబట్టి ప్రభుత్వం యావరేజ్ లెక్క వేసి 900 చొప్పున ఇవ్వాలి అనుకుంటే 3 సిలిండర్లకు 2700 అకౌంట్లలో ఒకేసారి వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే కొంతమంది ఒక సిలిండర్ బుక్ చేసుకున్నారు. కాబట్టి వారికి ఆ సిలిండర్ మనీ వచ్చి ఉంటే వారికి 2 సిలిండర్ల డబ్బు అకౌంట్లకు ముందు వస్తుంది అనుకోవచ్చు. ఇటీవల సీఎం చంద్రబాబు ఐవీఆర్ఎస్ సర్వేలు జరుపుగా కొన్ని అంశాల్లో ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిసింది. మరికొన్ని విషయాల్లో అసంతృప్తిగా ఉన్నారని తేలింది. వాటిలో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అంశం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోందని అర్థమైంది. సబ్సిడీ డబ్బు చాలా మందికి రావట్లేదు. ప్రభుత్వం ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ 1967కి కాల్ చేసి ఎందుకు మనీ ఇవ్వట్లేదని అడిగితే ఏదో ఒక కొర్రీ పెట్టి మనీ ఇవ్వట్లేదు. దాంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని సీఎం చంద్రబాబుకు తెలిసింది. అందుకే ముందుగానే మనీ ఇచ్చే ప్లాన్ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పథకాలు పక్కాగా అమలయ్యేవనే భావన ప్రజల్లో ఉంది. కూటమి ప్రభుత్వం కూడా భారీ పథకాలను అమలు చేస్తుందని ప్రజలు భావించారు. ఇక అధికారంలోకి వచ్చాక కొన్ని పథకాలే అమలు చేస్తున్నా అవి కూడా సరిగ్గా అమలవ్వట్లేదనే భావన ప్రజల్లో పెరుగుతోంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ప్రభుత్వానికి సమస్య అవుతుంది. అందుకే సీఎం చంద్రబాబు అధికారులతో సచివాలయంలో సమీక్ష సమావేశం పెట్టి గట్టిగానే ఆదేశాలు ఇచ్చారు. జూన్ 12 తర్వాత తాను ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతానని అన్నారు. ఏ ప్రభుత్వమైనా సమస్యలు సహజమే. వాటిని ఎంత త్వరగా సరిదిద్దుకుంటారు అనేది ముఖ్యం. 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం సమస్యల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోలేదు. దాంతో 2019లో ఘోర వైఫల్యం చూసింది. వైసీపీ కూడా అదే తప్పు చేసింది. దాంతో 2024లో అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొద్దిలో అలర్ట్ అయింది. ఇప్పటి నుంచైనా సమస్యలను సరిగ్గా పరిష్కరిస్తే ప్రజల మెప్పు పొందుతారు, లేదా ఎన్నికల్లో ఓటమి చూస్తారు. ఇక ఒక్కటైతే నిజం, కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఇప్పుడిప్పుడే అసంతృప్తి మొదలవుతుంది. ప్రస్తుతానికి అది కొద్దిగానే ఉంది. దాన్ని సరిచేసుకోకపోతే మాత్రం ఓడల మరిలా పెరిగి ప్రభుత్వ పునాదికే ఎసరు పెట్టగలదు.